కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చింతగూడ కోయవాగు ఊర్లో ఆడోళ్ళ ఆగ్రహం కట్టలు తెంపుకుంటుంది కదా మొన్నటిసంది. మా ఊళ్ళే బెల్ట్ షాపులు గుడుంబా దుగ్నాలు చేయబట్టి మగవాళ్ళంతా చెడిపోతున్నారు. తెల్లారుడే ఆల్చమన్నట్టు తాగి తందనాలు ఆడుతున్నారు. జరే మీరే కట్టడియాల సార్లు మా ఊర్లలో ఆ గబ్బు లేకుండా బంద్ పెట్టేయాలి అని మొన్న 4 వద్దుల కింద ఈ కాగజ్ నగర్ సిఐ గారికి ఫిర్యాదు అయ్యారు కదా. గీసుంటి ఎన్ని చూడలే అన్నట్టు పట్టి పర్వ లేకుండా నిమ్మలం చేసుకున్నారట. ఇక వీళ్ళతో కాదని చెప్పి ఆయనత నిన్న తెల్లారగానే ఆడవాళ్ళంతా బయటికి వెళ్ళి బెల్ట్ షాపులను జల్లెడ పట్టిరు. అప్పటికే మందు సీసాలన్నీ తీసి దాచిపెట్టుకున్నారట. లేవు అమ్ముతలేమని అబద్ధాలు చెప్తున్నారట. అయితే మరి తాగి పారేసిన ఈ సీసాలు మీ ఇళ్ళలో ఎందుకున్నట్టు అని అమ్మేటోళ్ళను మోసమర్రకుండా మంచిగానే అరుచుకున్నారు. ఈ సంగతేరికైన ఆపుకరోళ్ళు వచ్చి ఆడోళ్ళ వెనక పంట చూడు పెళ్లి పేరంటానికి వచ్చినట్టు ఎట్లా నడుస్తుర్రో మరి ఇంతగానం బాధపడుతున్నారు కదా ఆడోళ్ళు. ఆ బెల్ట్ షాపులు మూపిచ్చి తలగా పెడితే మంచిగుండు కదా. ఇంతమంది ఆడోళ్ళ బతుకులు నాశనం చేసుడు అవసరమా? అంతగానం పానం గుంజితే దూరం పోయి తాగొత్తారు ఏమన్నా ఓ పారి. ఇంటి పక్క పంటే బెల్ట్ షాపు ఉంటే కాళ్ళు లాగుతాయా? అదే దూరం ఉంటే పోయి తాగేటందుకు శాతగాకనో బద్ధకంతో ఊకుంటారు.